జనాలు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి నడవలేదు, ఈ అమ్మాయి డిజేబుల్డ్, ఈ అమ్మాయి వల్ల కాదు అనుకోకుండా నన్ను చూడంగానే ఒక అచీవర్ కనిపించాలి సార్. కేవలం నీకో చేతిలో కాళ్ళ లేకపోతే నువ్వు వికలాంగురాలి కాదు, నీకు అలాంటి బాధ మనసులో పెట్టుకోకు. లివ్ లైక్ ఏ లైఫ్ కరెంట్. ఈ జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను, చిన్నప్పుడు నాకు ఇలా దిగులుంది, అవన్నీ పెట్టుకోకు. ఫైట్ బ్యాక్ ఇన్ లైఫ్. ఒకే ఒక్క వ్యక్తి నన్ను పోరాటం చెయ్యి, నువ్వు ఫైట్ బ్యాక్ చెయ్యి. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కానీ ముందుకెళ్ళు అని చెప్పిన వ్యక్తి మా నాన్న. సో ఈ పోరాటం ఎప్పటికీ ఆపద్దు, ఇది మన లైఫ్. చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాను. ప్రిలిమ్స్ రాసినప్పుడు మనసులో ఒక భయం ఏంటి తెలుసా? నేను ఓడిపోతే బతకలేను. ఓడిపోతే మా అమ్మ మా నాన్నకి చెప్పాను, నాకు 2 years టైం వేయండి, నేను సివిల్స్ కొట్టి చూపిస్తాను. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎవ్వరికి కనపడను భూమి మీద. నా మనసులో నేను డిసైడ్ అయిపోయాను, నేను అచీవ్ చేసి ఏదైనా చూపించాలి, లేకపోతే భూమి మీద ఉండొద్దు. ఎందుకంటే నాలాంటి వ్యక్తిని, అంటే మనుషుల్ని కొంత చిన్నప్పుడు మనకు అర్థం కాదు, మన పైన ఎవరైనా వివక్ష చూపించినా, డిస్క్రిమినేషన్ చూపించినా చిన్నప్పుడు మనకు అర్థం కాదు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మాత్రం మనకి జ్ఞానానికి అందుద్ది అనమాట. మనిషికి ఆ ఆలోచనలో బాధ కలిగినప్పుడు, నన్ను వివక్ష చూపిస్తున్నారు, నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారనే బాధ కలిగినప్పుడు అది తట్టుకోవడం చాలా కష్టం. నాకు ఒక కసి బయలుదేరింది, నేనేంటో చూపించాలని చెప్పి. దాంతో పగలు రాత్రి నాకు తెలీదు, ఒక 1.5-2 ఏళ్ళు మాత్రం ఆపకుండా కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి ఏదైతే నేను కోల్పోయానో చదువు, అది మొత్తం కూర్చున్నాను. దీనిలో ఈ ప్రస్థానంలో నాకు సహాయం చేసింది మా నాన్నగారు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్, న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ రాసేవాళ్ళు, న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు. 30 సంవత్సరాలు ఆయన జర్నలిస్ట్గా పనిచేశారనమాట. ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు నాకు, అమ్మ నువ్వు కాళ్ళు లేవని బాధపడమాక, ఎప్పుడు దిగులేసుకోవద్దు. రీజన్ ఏంటంటే 10 మందిని మూవ్ చేయలేకపోతే, 10 మందిని ముందుకు తీసుకెళ్ళలేకపోతే కష్టం, కానీ కేవలం నీకో చేతిలో కాళ్ళ లేకపోతే నువ్వు వికలాంగురాలి కాదు, నీకు అలాంటి బాధ మనసులో పెట్టుకోకు. లివ్ లైక్ ఏ లైఫ్ కరెంట్. నీ జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను, చిన్నప్పుడు నాకు ఇలా దిగులుంది, అవన్నీ పెట్టుకోకు. ఫైట్ బ్యాక్ ఇన్ లైఫ్. జీవితంలో పోరాడు అని చెప్పిన, మొత్తం అంధకారంలో నా జీవితం ఉన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి నన్ను పోరాటం చెయ్యి, నువ్వు ఫైట్ బ్యాక్ చెయ్యి. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కానీ ముందుకెళ్ళు అని చెప్పిన వ్యక్తి మా నాన్న. ఆయన ఒక్కడే ఆ చీకటి లైఫ్లో ఒక ఆశాకిరణం, ఆయన ఒక్కళ్ళు అనమాట. ఆయన చెప్తూ నన్ను ముందుకు నడిపించేవాళ్ళు. ఆ టైంలో నేను సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్. చాలా కష్టపడ్డాను, రివిజన్ చేస్తూ కంటిన్యూస్ రివిజన్. నా సక్సెస్కి కారణం ప్రాక్టీస్ పేపర్స్. చాలా ఎక్కువ ప్రాక్టీస్ పేపర్స్ నేను రాశానన్నమాట. తర్వాత కళ్ళు మూస్తే ఒక భయం వేసేది, ఒకవేళ నేను ఓడిపోతాను అని చెప్పి రోజుకి 5-6 గంటలు మాత్రమే పడుకునేదాన్ని. మిగతా టైంలో ఈవెన్ నిద్రపోయే ముందు కూడా కళ్ళు మూసుకుని రివిజన్ చేసేదాన్ని అనమాట. సో సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ కఠినంగా ఉండి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఢిల్లీలో జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్లో పెట్టరనమాట, ఢిల్లీలో జరుగుద్ది. నేను ఢిల్లీకి వెళ్ళాను. ఆ టైంలో మా అమ్మ మా నాన్న తీసుకుని ఏపీ ఎక్స్ప్రెస్ అని, ఇప్పుడంటే అందరూ ఫ్లైట్లు ఎక్కుతున్నారు కానీ అప్పట్లో అందరూ రైలు ఎక్కేవాళ్ళు. ఐఏఎస్ పాస్ అయిన తర్వాత కూడా రైలు ఎక్కే వెళ్ళేవాళ్ళు. ఇప్పట్లో ఫ్లైట్ ఎక్కడం ఫ్యాషన్ అయిపోయింది, రైలు ఎక్కడం అవుట్ ఫ్యాషన్ అయిపోయింది. అప్పట్లో అలా కాదు, అందరూ రైలే ఎక్కేవాళ్ళు అనమాట. ఏపీ ఎక్స్ప్రెస్ అని చెప్పి హైదరాబాద్లో పొద్దున 7 బయలుదేరేది. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఢిల్లీలో మరుసటి రోజు పొద్దున 8 ఆగేదనమాట. 25 గంటల ప్రయాణం. ఈ కండిషన్లో నేను రైలు ఎక్కి వెళ్ళానమాట ఢిల్లీకి ఇంటర్వ్యూకి. 1 నెల రోజుల ముందు మా అమ్మ మా నాన్నని తీసుకుని ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు చాలా, అంటే ఢిల్లీలో విశాలమైన ప్లేసెస్ ఉండవు, ఇరుకిరుకు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. నేను మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేద్దాం అంటే, సివిల్ సర్వీసెస్ అసలు ఇంటర్వ్యూ ముందు మాక్ ఇంటర్వ్యూస్ పెడతారనమాట. మాక్ ఇంటర్వ్యూస్ అంటే మోడల్ ఇంటర్వ్యూస్ పెడతారు, దాన్ని ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు, నాకు ఎలా భావాలు ఎక్స్ప్రెస్ చేయాలో రాదు. ఫస్ట్ టైం నా జీవితంలో ఢిల్లీకి వెళ్ళటం, ఫస్ట్ టైం నా జీవితంలో ఇంటర్వ్యూ ఫేస్ చేయటం, ఫస్ట్ టైం నా జీవితంలో అంతమంది పెద్దవాళ్ళనితో ఆ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకుంటారు నన్ను, ఇవన్నీ భయం చాలా వేసిందనమాట. సో 1 month ముందే నేను ఢిల్లీకి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేశాను. ఆ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు
చాలా కష్టమయ్యేది. ఎట్లా అంటే మా అమ్మ మా నాన్న అక్కడున్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నన్ను వీల్ చైర్ పైకి ఎత్తిచ్చేవాళ్ళు. 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు అనమాట. ఆ టైంలో లిఫ్ట్లు కూడా సరిగ్గా ఉండే కాదు. ఇరుకు మెట్లు, ఆ మెట్లు కూడా చాలా ఇరుగ్గా ఉండే. సో ఒక సందర్భంలో ఏమైందంటే నా వీల్ చైర్ తిరగబడి నేను వాళ్ళు సరిగ్గా ఎత్తలేక కింద పడిపోయాను కూడా. ఆ సందర్భంలో నాకు చాలా అవమానం అనిపించింది. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ వచ్చి నన్ను పలకరించడం, జాలి చూపించడం ఇవన్నీ చేశారనమాట. మా నాన్నతో ఒక మాట అన్నా, నాన్న తిరిగి వెళ్ళిపోదాం, సరే నేను కోరుకున్నా ఐఏఎస్ అవుదాం, అది చదువుదాం, అందరి ముందు ఇది చూపిద్దామని. కానీ ప్రపంచానికి చూపించుకోవడానికి అంతకంటే ముందు చాలా అవమానాలు పడుతున్నాను నేను ఇక్కడ. అందరు నన్ను వచ్చి జాలి చూపులు చూస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంట్లో కూర్చొని చదువుకుంటా, నువ్వు అయితే అన్నం పెడతావు కదా నాకు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నా. మా నాన్న ఒక మాట అన్నారు, మనిషి ఎప్పుడు సాహసం చేయాలి, మనిషి కొన్ని కోల్పోతే కొన్ని సాధించగలరు. ఆ కోల్పోవటం అనేది నువ్వు ఈరోజు అందరి ముందు అవమానపడ్డావు కదా, దీన్నే కసిగా మార్చుకో, సాహసం చేయరా అని చెప్పి మా నాన్న నాకు మళ్ళీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఫైనల్గా సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పటికి నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, మాట్లాడటం రాదు, క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు, నేను ఆన్సర్స్ చెప్పాలి. నా మనసులో ఒకటే అనుకుని వెళ్ళాను, ఏమని తెలుసా, నేను గెలిచినా ఓడిపోయినా అనవసరం, నేను 100% ఇస్తాను, నా పోరాటం 100% చేస్తాను. నాకు కొన్ని ఆన్సర్స్ రాకపోవచ్చు కానీ నేను ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉంటానని చెప్పి ఇంటర్వ్యూలోకి వెళ్ళాను. హాల్లోకి అక్కడ 5గురు ఉన్నారు, చాలా సీనియర్స్. అప్పుడు నా వయసు 22, వాళ్ళ వయసు అందరి వయసు 50కి పైనే ఉంటుంది అనమాట. వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, కొన్ని చెప్పగలిగా కొన్ని చెప్పలేకపోయా. కానీ ఎక్కడ తడబడలా, ఎక్కడ భయపడలా, ఎక్కడ నీరు గారిపోలేదన్నమాట. చాలా ధైర్యంగా మాట్లాడాను. ఆ టైంలో నన్ను క్వశ్చన్ అడిగారు. కొన్ని క్వశ్చన్స్కి మాత్రం నేను చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చాను. ఒక ప్రశ్న మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్న. నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావు కదా, ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పట్లో రైతులు ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, న్యూస్ పేపర్లో వస్తుంది, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అడిగారు. అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను, రైతుల ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం అందరికీ తెలుసు, ఆర్థిక సమస్యలు. పంటలు పండక, డబ్బులు లేక, అప్పులు అయిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారనమాట. అయితే చాలా గొప్ప వ్యక్తులు భూమి మీద, చాలామంది బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ కూడా అప్పులు అయిపోతాయి. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకుంటున్నారు మరి? ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు, కానీ రైతులు మాత్రమే 50,000 అప్పు అయితే, ₹1,00,000 అప్పు అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇది క్వశ్చన్. నేను చెప్పా, రైతుకి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ప్రాణం పోయినా తట్టుకుంటాడు కానీ పరువు పోతే తట్టుకోడు. రైతు ఆత్మహత్యలు అనేవి కేవలం ఆర్థిక సమస్యలానే చూడకూడదు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. వాళ్ళకి ఒక నమ్మకం, వాళ్ళ జీవితం పైన మనం ఏదైనా చేస్తాం, సపోర్ట్ ఇస్తాం అని చెప్పి ఒక నమ్మకం, దాన్ని మనం ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో చూడాలి అని చెప్పాను. సో కొన్ని క్వశ్చన్స్కి నేను, చాలామంది అనుకుంటారు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్తే అన్ని క్వశ్చన్స్కి బాగా చెప్పాలి, అసలు ఐఏఎస్ పాస్ అయితే వాళ్ళు దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఐఏఎస్ పాస్ అవుతారని. ఇదంతా అబద్ధం. చాలామంది సామాన్యులు, సగటు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు పాస్ అవుతారు. కాబట్టి అపోహలో ఉండకండి, మనం గ్రూప్ 1 పాస్ అవ్వలేం, లేదా పెద్ద పెద్ద స్టేటస్లోకి మనం వెళ్ళలేం, లేదా మనం అది సాధించలేం, అలా ఏం లేదు. చాలా సామాన్యుల నుంచి వచ్చిన వాళ్ళే చాలా గొప్పగా అవుతున్నారనమాట. కాబట్టి నా చరిత్రలో కానీ చాలామంది జీవితాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని వందల మంది నాతో పాటు ఉన్న నా స్టూడెంట్స్ అనుకోవచ్చు, నా ఫ్రెండ్స్ అనుకోవచ్చు, వాళ్ళందరి లైఫ్లో కూడా చిన్న లైఫ్ నుంచి వచ్చి కూడా 10 సంవత్సరాల్లో చాలా గొప్పగా అవుతున్నారు. మీకు ఇక్కడ ఒక వ్యక్తి కథ చెప్తాను, మీకు ఆ కథ తెలియాలి. మీ అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ. ఆయన ఒక అబ్బాయిని కేరళ నుంచి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు 3 నెలల క్రితం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రధాని మోడీ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి, కేరళలో తన కలెక్టర్, త్రిశూర్ జిల్లా కలెక్టర్గా చేస్తున్నప్పుడు అక్కడ ఆపించి పిలిపించుకున్నారు స్పెషల్గా. ఎందుకు తెలుసా? అసలు అబ్బాయి కథ మీకు తెలుసా? తన స్టోరీ మీకు ఇప్పుడు చెప్తాను. కరెక్ట్గా ఈ సంవత్సరానికి 10 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా, అంటే ఒక వ్యక్తి అనుకుంటే, ఒక సామాన్య కుటుంబంలోని యువకుడు అనుకుంటే ఈ స్థాయి నుంచి ఎంత స్థాయికి వెళ్ళవచ్చు అనే కథ
ఆ అబ్బాయి కథ, రియల్ కథ మీకు ఇప్పుడు చెప్తాను.